షణ్ముఖ్ జశ్వంత్ విషయంలో అండ్ ఇంకా బిఫోర్ చందుసాయి విషయంలో మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మీకేం అర్థమైంది? చాలా యంగ్ స్టేజ్లో ఎస్పెషలీ ఫిల్మ్ స్టార్స్ కానీ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ ఇలాంతా తను ఫేమ్ వచ్చినప్పుడు షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్ నుంచి ఫేమస్ అవుతూ ఫేమ్ వచ్చినప్పుడు తన మీద ఎటువంటి ఎలిగేషన్స్ కానీ ఎటువంటి నెగిటివిటీ లేదు. ఎందుకంటే ఆయన బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాతే కదా ఇవన్నీ కూడా. ఏదో మినిమల్ క్వాంటిటీ దొరికిందని చెప్పి వదిలేయడం. ఈ ఉడతా పంజాబ్ అనే సినిమా వచ్చింది, డ్రగ్ క్యాపిటల్ టైప్లో. నేను చాలా హ్యాపీయెస్ట్ స్టేట్లో ఉన్నాను. ఈ షార్ట్ ఫిలిమ్స్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పేసి అమ్మాయిలను కూడా చీట్ చేశారని ఎలిగేషన్ కూడా వస్తుంది. ఈ డిస్కషన్స్ నాకు కొంచెం ఆక్వర్డ్గానే అనిపిస్తాయి. అక్కడ చెప్పిన రీజన్ అనేది ఇప్పుడు అమ్మాయి కంప్లైంట్ చేసి అక్కడ డైరెక్ట్గా దొరికిన తర్వాత సీరియస్ అవుతుంది సీన్ కాబట్టి అని ఏమైనా మాట్లాడి ఉండొచ్చా? It's an acting. It's a so proven acting to go into the sexual activities first, please. ఆ రోజు ఈవినింగ్ బయటకు వచ్చేసాక వీళ్ళు నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మొన్న జగదీష్, నిన్న చందుసాయి, ఈరోజు షణ్ముఖ్ వాళ్ళ బ్రదర్ వినయ్ సంపత్. యూట్యూబర్స్ విషయంలో ఏం జరుగుతుంది అంటే యూట్యూబ్ నుంచి ఫేమస్ అయిన తర్వాత వాళ్ళకి ఒక్కసారిగా వచ్చిన ఫేమ్ తర్వాత వాళ్ళని ఎటువైపు తీసుకెళ్తుంది? వీళ్ళ మీద అమ్మాయిల విషయంలో చీటింగ్ కేసెస్ ఎందుకు వస్తున్నాయి? అసలు వీళ్ళు డిప్రెషన్కి కారణం ఏంటి? ఎందుకు వీళ్ళు డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు? ఇటువంటి అంశాలన్నీ ఈరోజు మనం మాట్లాడదాం. మనతో పాటు స్టూడియోలో సోషల్ యాక్టివిస్ట్ అండ్ అనలిస్ట్, ప్రొడ్యూసర్ రాహుల్ అయ్యర్ ఉన్నారు. అండ్ ఇంకా ఫేమస్ యూట్యూబర్ పూలచొక్క నవీన్ కూడా ఉన్నారు. ఇదే అంశం మీద మాట్లాడదాం. హలో అండి. హాయ్ బ్రో. సో ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాం, బికాజ్ యూట్యూబర్గా మీరు కూడా చాలా ఫేమస్ అయ్యారు. సో యాజ్ ఏ యూట్యూబర్గా ఈ షణ్ముఖ్ జశ్వంత్ విషయంలో అండ్ ఇంకా బిఫోర్ చందుసాయి విషయంలో మీరు రెగ్యులర్గా అన్నీ ఫాలో అవుతుంటారు, దానికి సంబంధించి వీడియోస్ చేస్తూ ఉంటారు కదా. సో ఈ పర్టికులర్ వీళ్ళ స్టోరీకి సంబంధించి మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మీకేం అర్థమైంది? దీంట్లో నిజ నిజాలు ఏంటనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు నేను అదే డిప్రెషన్లోకి వెళ్ళడం లేకపోతే డ్రగ్స్ సేవించడం ఈ టాపిక్ మీద మాట్లాడితే ఐ థింక్ ఫండమెంటలీ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ వై ఆర్ దీస్ పీపుల్ గెటింగ్ ఇన్ టు దిస్. సో ఒకటి ఏంటంటే ఎస్కేప్ ఫ్రమ్ రియాలిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఒక స్టేటస్లో ఉంటారు, వచ్చినప్పుడు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ అదంతా ఉంటుంది. ఆఫ్టర్ ఎ పాయింట్ అది డిటీరియేట్ అయిపోతుంటుంది, అంటే అది కనుమరుగు అయిపోతుంటుంది, తక్కువ అయిపోతారు వాళ్ళకి, ఫ్యాన్ బేస్ రీచ్ అంతా తక్కువ అయిపోతుంటుంది. సో ఎస్కేప్ ఫ్రమ్ రియాలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు ఆ టైంలో ఉన్న ఫాలోయింగ్ ఇప్పుడు లేదు కాబట్టి అది ఆ జెలసీ అదంతా పెరుగుతుంది. వేరే వాళ్ళు బికాజ్ ఇట్స్ క్లియర్ కదా, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆర్ డిఫరెంట్ ఇండస్ట్రీలో మనకు తెలీదు ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు అవన్నీ తెలీదు. బట్ ఇక్కడ మనకు కనిపించేస్తుంటుంది మన ఫెలో కంపిటీటర్ కానీ లేకపోతే మీ కొలీగ్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు సక్సీడ్ అవుతుంటే మీకు కనిపించేస్తుంటుంది. సో ఆ జెలసీ అదంతా పెరిగిపోయి ఆర్ ఛాన్సెస్ రాక ఈ ఐడెంటిటీ క్రైసిస్లో కొట్టుమెట్టాడుతూ వీటిని ఎస్కేప్ అవ్వాలంటే ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు అంటే వాళ్ళు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు చాలా రాంగ్గా. సో కొంతమంది ఏంటంటే చాలా యంగ్ స్టేజ్లో ఎస్పెషలీ ఫిల్మ్ స్టార్స్ కానీ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ ఇలాంతా యంగ్ ఏజ్ నుంచి చాలా డబ్బులు వచ్చేస్తాయి కదా. సో వాళ్ళు ఎప్పుడో ఇంకా మద్యం సేవించడం దాంతో హై ఎప్పుడో అయిపోతుంది, సిగరెట్ కొట్టడం దాంతో. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ లెవెల్ ఏంటి, వాటిని ఎంచుకుంటూ వెళ్తుంటారు. సో ఆ ట్రాక్లో ఇవన్నీ వస్తాయి. ఇంకోటి ఏంటంటే నేను చిన్నప్పుడు చదివా ఏంటి హిందీ టెక్స్ట్ బుక్లో సృజనాత్మకత ఇంకా కాల్పనిక శక్తి పెరుగుతుందని, ఏంటంటే క్రియేటివిటీ పెరుగుతుందని చెప్పి ఆ మత్తు తీసుకొని దెర్ ఇస్ సర్టన్ ఫోకస్ వస్తుందని చెప్పి ఇది ఒక కూడా ఆర్గ్యుమెంట్ ఉంది. అది ఎంతవరకు నిజం, ఎవరికి ఎలా వర్క్ అవుతుందో నాకు తెలియదు. బట్ అల్టిమేట్లీ ఇట్స్ రాంగ్ కదా, అకార్డింగ్ టు ద లా ఇట్స్ రాంగ్. సో దీస్ ఆర్ ద రీజన్స్. ఇప్పుడు నేను రీసెంట్లీ సంజయ్ దత్ గారిది ఒక వీడియో చూస్తున్నా, ఆయన మీద బయోపిక్ తీశారు రాజు హిరానీ గారు, సంజు అని. ఆయన ఏదో మాట్లాడుతూ అడ్రస్ చేస్తూ కొంతమందికి మీడియాకి ఆయన ఫేజ్ హీ వాస్ టాకింగ్ అబౌట్ హిస్ డ్రగ్ తీసుకున్న రోజుల గురించి మాట్లాడుతుంటే చెప్పారు దట్ ఆయన రీహాబ్కి వెళ్ళారు. రీహాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే ఎగ్జామినర్ ఉంటారో ఆయన ఒక ఫామ్ ఇచ్చారు ఆయనకి, ఈ దీంట్లో మీరు ఏమేమి సేవించారో ఓ పెద్ద 20-30 డ్రగ్స్ పేర్లు ఉన్నాయి, దాంట్లో టిక్ చేయండి అంటే ఈయన అన్ని టిక్ చేశాడు. సో ఆయనకి మనీ ఉంది, అదంతా ఉంది, ఫేమ్ ఉంది.
ఇవన్నీ సేవించాడు. సో సేవిస్తే ఆయన షాక్ అయిపోయాడు, అరే ఇన్ని సేవించి నువ్వు ఇలా బతుకున్నావు అని. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ నేను చెప్పినట్టు స్టార్టింగ్ నుంచి. సో వన్ థింగ్ ఈజ్ టు ఎస్కేప్ ఫ్రమ్ రియాలిటీ. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే సోషల్ మీడియా ప్రెజెన్స్, ఈ వైరాలిటీ ఎక్కువ అవ్వడం వల్ల జనాలకి ఎస్కేప్ లేదు. ఎస్కేప్ లేయడం వల్ల ఇవి ఇలాంటివి ఎంచుకుంటున్నారు. ఐ థింక్ దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్. ఓకే, రాహుల్ గారు మీ వెర్షన్ ఏంటి, మీరేం చెప్తారు? బేసికల్లీ సో కాల్డ్ సెలబ్రిటీస్ లాగా ఒక స్టేజ్ వచ్చేసాక ఐ డోంట్ కమెంట్ ఆన్ హౌ దే బికమ్, యూనో కింద నుంచే పైకి వచ్చి ఉంటారు వాళ్ళు బేసికల్లీ. బట్ వేర్ దే లెఫ్ట్ దే రూట్స్ అంటే ఒక స్టేజ్కి వచ్చాక వాళ్ళని తీసుకొచ్చి ఒక రియాలిటీ షోలో పెట్టడం. యూనో ఐమ్ టాకింగ్ అబౌట్ పర్టికులర్లీ దిస్ క్యాండిడేట్. సో పెట్టడం, ఆ పెట్టిన తర్వాత అక్కడ వాళ్ళకంటూ ఒక ఫ్యాన్ బేస్ అనేది ఏర్పాటు చేసుకొని హౌ దే ఆర్ బిహేవింగ్ అనేది అవతల వాళ్ళకి తెలుస్తుంది. యూనో ఎప్పుడైతే ఆ బిహేవియర్ ఇప్పుడు నేను అన్నట్టు వాట్ ఈస్ ద ఎస్కేప్ ఫ్రమ్ రియాలిటీ, వెన్ దే కేమ్ టు ద రియాలిటీ వాట్ దే ఆర్ ఇన్ దట్ ఫేజ్, ఏ ఫేజ్లో ఉన్నామని వాళ్ళకి తెలుస్తుంది కదా మనసుకి. తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తే జనాల్లోకి వెళ్తామనేది ఒకటి ఉంటుంది అనమాట. సెకండ్ రీజన్, ఇప్పుడు మీరు చెప్పిన ఒక 3-4 నేమ్స్ అన్నీ కూడా వాళ్ళు చెప్పిన సింపుల్ రీజన్స్ ఏంటంటే వీఆర్ ఇన్ డిప్రెషన్. యూనో అందరూ మీరు చెప్పిన ప్రతి ఒక్కరు ఆ పర్టికులర్ నార్కోటిక్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైతే తీసుకున్నారో వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే వీఆర్ ఇన్ డిప్రెషన్. ఫర్ వాట్ రీజన్ యూఆర్ ఇన్ డిప్రెషన్? యూనో ఫర్ వాట్ యూఆర్ టేకింగ్ దీస్ థింగ్స్ అండ్ యూఆర్ పోర్ట్రేయింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ యూఆర్ టెల్లింగ్ దట్ యూఆర్ ఇన్ ఎ డిప్రెషన్. హౌ ఫార్ ఇట్ ఈస్ జెన్యూన్ అనేది మనకు తెలియాలి ఫస్ట్. ఓకే, సెకండ్ థింగ్, దీనికి అలవాటు పడడం అనేది తెలిసేగా తీసుకుంటారు, తెలియకుండా అయితే తీసుకోరు కదా. వాట్ ఎవర్ యూఆర్ టేకింగ్, వెన్ యూర్ టేకింగ్ సంథింగ్ ఇన్ ఫుడ్ ఆర్ ఇంటేక్, దట్ మనకు తెలుస్తుంది కదా ఏంటి అనేది. తెలిసి తీసుకుంటున్నప్పుడు అది డిప్రెషన్లో ఉంటే నువ్వు ఎందుకు తెలిసి తీసుకుంటున్నావు? యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఆప్షన్స్ టు ఓవర్కమ్ యువర్ డిప్రెషన్. The first reason these people are portraying that is a depression, because when some people says that we are in a depression and we are in a stage of committing suicide, any legal proceedings will not affect them to send jail. They will send to rehabilitation center. Okay. So, ఒక 4 months పేరెంట్స్ కంతా దూరంగా రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంటారు. సో దీస్ పీపుల్ ఆల్రెడీ ఇవన్నిటికీ అలవాటు పడి ఉంటారు. యూనో పేరెంట్స్ని వదిలేసి ఇక్కడికి రావడము, ఫ్రెండ్స్ని వదిలేసి ఇక్కడికి రావడం, ఇక్కడ పెరగడం, ఇవన్నీ అలవాటు పడినప్పుడు ఇది పెద్ద అలవాటు ఏం కాదు. యూనో అక్కడ మంచి ఫుడ్ ఉంటుంది, యోగా నేర్పిస్తారు, మెడిటేషన్ నేర్పిస్తారు, నువ్వు డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి నీకు ఒక యాక్టివిటీస్ ఉంటాయి. సో దీస్ ఆల్ థింగ్స్ ద రీహాబిలిటేషన్ సెంటర్స్ డూ. సో టు ఎస్కేప్ ఫ్రమ్ the next phase of your life, you are doing these things. My only thing is portraying yourself as some, celebrity or some social influencer. What message you are giving to your fellow followers and fans, audience who are seeing? But నేను ఒక పర్సన్, నేను ఇది చేశాను అంటే నన్ను చూసి ఇంకోటి అది చేస్తాడు. పలానా పర్సనే ఇది తీసుకున్నాడు, నేను అభిమానించే పర్సనే ఇది తీసుకున్నాడు, నేను ఎందుకు తీసుకోకూడదు అని అనుకుంటారు కదా ఆబ్వియస్లీ. కొంతమంది వాళ్ళ పేర్లని చేతుల మీద వేయించుకున్నారు, కొంతమంది వాళ్ళ పేర్లని హార్ట్ మీద వేయించుకున్నారు. అంత కోర్ ఫ్యాన్స్ ఆయనే తీసుకున్నప్పుడు నేను ఎందుకు తీసుకోకూడదు? ఆయనే బయట తిరుగుతున్నాడు కదా, నేను కూడా తిరుగుతాను కదా బయట. సింపుల్ యాజ్ సచ్. సో దీస్ పీపుల్ ఆర్ షోకేసింగ్ దెమ్సెల్వ్స్ యాజ్ దిస్ థింగ్ అండ్ దే ఆర్ గెట్టింగ్ రూయిన్ దేర్ లైఫ్స్. ఇప్పుడు అయిపోయిందండి, ఆయన వెళ్ళాడు, వచ్చారు, ఆ ఫేజ్ ఒక 10-15 days ఫేజ్. దే హ్యావ్ మనీ అండ్ దే విల్ కమ్ బ్యాక్, వాట్ ఎవర్. If they go inside also, they will put the lawyer and whatever and they will come back. Then how far he is bettering his life? మళ్ళీ బయటకు వచ్చి ఎలా చూడగలరా జనాలు అతని లైఫ్ని? ఒక మీడియాలో ఒక ముద్ర పడిపోయిన తర్వాత ఈవెన్ హీ ఈజ్ యాక్సెప్టింగ్ దట్. దానికి ముందు అతను యాక్సెప్ట్ చేయలేదు, దాని తర్వాత వెన్ ఎవర్ ద రిపోర్ట్ కేమ్ దే ఆర్ యాక్సెప్టింగ్ దట్ వీ డిడ్ ఏ మిస్టేక్, సో అండ్ సో కేస్. ఇఫ్ యూ యాక్సెప్టింగ్ ద మిస్టేక్, హౌ ఫార్ యూ విల్ సస్టైన్ ఇన్ యువర్ కెరియర్? మనం ఒక సెలబ్రిటీ స్టేటస్కి వచ్చినప్పుడు, ఒకరు మనల్ని గుర్తిస్తున్నారు, జనాలు బయట గుర్తిస్తున్నప్పుడు, ఈయన పలానా అతను కదా అని గుర్తిస్తున్నప్పుడు అది నువ్వు కాపాడుకోవాలి. దాన్ని ఎందుకు రూయిన్ చేసుకుంటున్నావు? వాట్ ఎవర్ హీ సెడ్ డిటోరేటింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ టు ద బ్యాడ్ ఫేస్ విచ్ విల్ నాట్ బ్రింగ్ దేర్ కెరియర్ అప్లిఫ్ట్ అస్సలు చేయలేరు కూడా బేసికల్లీ. సో ఇలాంటివి మనం అన్నీ చూస్తున్నప్పుడు, ఒక 4-5, ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక 2 days బ్యాక్ జరిగింది, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే మనకేం కాదు అన్న ధైర్యంతో చేస్తున్నారండి. సింపుల్, నథింగ్. మనం 4 రోజులు చేస్తున్నాము, మనకేం జరగదులే,
మన వెనకాల ఉన్నారు కదా, ఒక 3-4 పీపుల్ ఉన్నారు అని ధైర్యంతో, ఫస్ట్ అది సెకండ్ రీజన్. బట్ దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ద పర్సన్స్ హూ ఇస్ బిసైడ్ దెమ్. ఇప్పుడు నువ్వు తీసుకున్నప్పుడు నీ పక్కన ఇంకో నలుగురు ఉంటారు కదా, వాళ్ళు తీసుకోకపోయినా వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తాయి కదా. వెన్ యు ఆర్ అట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకుంటే షణ్ముఖ్ జశ్వంత్ అండ్ వాళ్ళ అన్నయ్య వినయ్ సంపత్, ద కేస్ ఈస్ డిఫరెంట్, ద కేస్ టర్న్ ఇన్ టు ద డిఫరెంట్ కదా. ఆయన వెళ్ళిన అసలు పోలీసుల అపార్ట్మెంట్కి వెళ్ళడమో లేకపోతే ఆ ప్లేస్కి వెళ్ళిన కారణం ఏంటి? సంథింగ్ హీ థాట్ ఆఫ్ మ్యారీయింగ్ సమ్వన్ అండ్ హీ డిడ్ంట్ మ్యారీ అండ్ అండ్ అలిగేషన్ ఏం పెట్టింది, ఇంకో మ్యారేజ్ చేసుకున్నారని పెట్టింది. ఇంతవరకు అది గోప్యంగానే ఉంచారు. దట్ ద కంప్లీట్ సినారియో ఈజ్ నాట్ ఇన్ ద మార్కెట్ నో. వాట్ ఎవర్ వీఆర్ లిజనింగ్, ఆ పోలీస్ పక్క రోజు ఆయన సిఐ చెప్పింది ఏంటంటే, పలానా ఎక్స్ లేడీ ఈ పర్సన్ మీద ఎలిగేషన్ పాస్ చేసింది, దట్ మాకు ఎంగేజ్మెంట్ అయింది, పెద్దల మధ్యలో పెళ్లి చేయాలనుకున్నాం, ఇది అయింది అని చెప్పి. సెకండ్, అక్కడ కట్ చేస్తే దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దీస్ మ్యాటర్స్, దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ షణ్ముఖ్స్ మ్యాటర్, దట్ ఆయన తీసుకున్నట్టు. అక్కడ ఆయన ఏం చెప్పాడు, లేదండి అక్కడ నేను ఏదో మా అన్నయ్యని కలవడానికి వెళ్ళాను, అక్కడ ఉండింది, అది ఎవరు తీసుకున్నారో తెలియదు, సమ్ సో గ్రామ్స్ ఉంది నాకు తెలియదు. వన్స్ బ్లడ్ టెస్ట్ కమ్, హీ స్టార్టెడ్ క్రైయింగ్ దట్ నేను డిప్రెషన్లో ఉన్నాను, నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. ఫర్ వాట్ రీజన్ యూఆర్ ఇన్ డిప్రెషన్? పేరెంట్స్ లేరా? పేరెంట్స్ ఉన్నప్పుడు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేరా? నేను డిప్రెషన్లో ఉన్నాను, నాకు బాధగా ఉంది అంటే, గో ఫర్ సమ్ టూర్ విత్ యువర్ పేరెంట్స్, గో టు సమ్ హిల్ ప్లేసెస్, గో టు సమ్ మెడిటేషన్ ఆర్ యోగా, చాలా ఉన్నాయి కదా మీకున్నప్పుడు. వై దిస్ థింగ్? సెకండ్ థింగ్, ఇప్పుడు ఈయన వచ్చి నేను తీసుకున్నాను అని చెప్పినప్పుడు పోలీసులు అందరినీ ఎంక్వైరీ చేస్తారుగా, ఎవరు ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ప్రతి ఒక్కరిని రిస్క్లో పెట్టినట్టే కదండి. సో మై ఓన్లీ థింగ్ ఇస్, యాజ్ ఎ హ్యూమన్, యాజ్ ఎ సిటిజన్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ యాజ్ అన్ అనలిస్ట్ ఆర్ యాక్టివిటిస్ట్ ఆర్ వాట్ ఎవర్, యాజ్ ఎ సిటిజన్ నీకు తప్పు అని తెలిసినప్పుడు నువ్వెందుకు చేస్తున్నావు అనేది ఫస్ట్ క్వశ్చన్. సరే చేసినప్పుడు నువ్వు ఫస్టే ఒప్పేసుకోవాలి. దే ఆర్ ద టూ థింగ్స్, డాక్టర్ ముందు కానీ లీగల్ అడ్వైజర్ ముందు కానీ, వాట్ ఎవర్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యువర్ మిస్టేక్, దెన్ ద ప్రొసీడింగ్స్ విల్ హ్యాపెన్. అదొక 4-5 డేస్లో అక్కడ క్లోజ్ అయిపోయేది. ఇప్పుడు ఇది కంటిన్యూ అవుతూనే ఉంది అండ్ యు ఆర్ ట్రైయింగ్ టు మేనేజ్. ఒక తప్పుకు మించి చేస్తూనే ఉన్నాం అనమాట. ఇట్ డజంట్ లుక్ గుడ్ ఫర్ ఎనీ హ్యూమన్. ఈ డిప్రెషన్కి అంటే ఇంతకుముందు తను ఫేమ్ వచ్చినప్పుడు షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్ నుంచి ఫేమస్ అవుతూ ఫేమ్ వచ్చినప్పుడు తన మీద ఎటువంటి ఎలిగేషన్స్ కానీ ఎటువంటి నెగిటివిటీ లేదు. బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇవి స్టార్ట్ అయింది. సో దీనికి సంబంధించి వాళ్ళ లవ్ స్టోరీస్ ఇది రిలేటెడ్ మేబీ అయ్యి ఉండొచ్చు అనేది చాలామంది అనుకుంటున్న విషయం. సో దీనికి సంబంధించి ఏమంటారు? ఆ డిప్రెషన్కి దానికి రీజన్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఆయన బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాతే కదా ఇవన్నీ కూడా. నాకు అదంతా నాకు తెలియదు, ఐ కాంట్ స్పెక్యులేట్. అది దానికి డిప్రెషన్కి నిజంగా డిప్రెషన్లో ఉన్నాడా, సర్ వాస్ సేయింగ్ డిప్రెషన్లో ఉన్నాడా, అవన్నీ మనకి ఎలా తెలుస్తుంది? ఆర్ ఇప్పుడే సొంత క్రియేట్ అవుతుందా, ఆర్ ముందే చెప్పాడా, ఇవన్నీ మనకు తెలీదు. సో వీ కాంట్ స్పెక్యులేట్. సో బట్ వాట్ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్ ఇస్, యాజ్ ఈజ్ సేయింగ్, దీస్ ఆర్ నాట్ ద రైట్ చాయిసెస్ టు మేక్ వెన్ యూఆర్ ఇన్ డిప్రెషన్. డ్రగ్స్ తీసుకోవడం కాదు డిప్రెషన్లో ఉంటే, ఏదో మినిమల్ క్వాంటిటీ దొరికిందని చెప్పి వదిలేయడం, ఇవి ఇలాంటివి బయటకు వచ్చేస్తారు ఈజీగా. ఏంటంటే మినిమల్ క్వాంటిటీ ఉంది, రీహ్యాప్కి పంపించడం, ఇదంతా పర్మిసిబుల్ క్వాంటిటీ అని ఉంది, అలా పంపించేస్తారు. బట్ అండ్ దీనివల్ల ఏంటంటే కాలర్ ఎగరేసుకొని తిరుగుతారు ఇంకా మిగతా వాళ్ళు కూడా. ఇట్ బికమ్ ఈజీ ఫర్ దెమ్. కానీ ఏంటంటే క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. ఈ ఉడతా పంజాబ్ అనే సినిమా వచ్చింది. ఇట్ డిపిక్ట్స్ అబౌట్ హౌ పంజాబ్ హ్యాస్ బికమ్ డ్రగ్ క్యాపిటల్ టైప్లో. క్రైమ్ రేట్ మన కొంతమంది కామెంట్స్ ఎంత ఇల్లాజికల్గా ఉన్నాయంటే, నేను నిన్న పెట్టా ఉడతా హైదరాబాద్ టైప్లో తయారవుతుందని. ఏంటంటే వాళ్ళ కింద ఇట్స్ దేర్, వాళ్ళ ఇష్టం అంట, అది డ్రగ్స్ కొట్టడం వాళ్ళ ఇష్టం అంట, ఇట్స్ దేర్ చాయిస్. ఎలా వాళ్ళ ఇష్టం అంట? లాస్ అన్ని కామెడీగా ఉన్నాయేంటి? లాస్ వాళ్ళ ఇష్టం ఏం లేదు. క్రైమ్ రేట్ పెరుగుతుంది, క్రైమ్స్ పెరుగుతాయి, విమెన్ మీద అత్యాచారాలు పెరుగుతాయి. సంజయ్ దత్ గారు ఇంకోటి చెప్పారు ఆ వీడియోలో, ఇంతకుముందు చెప్తున్న దాంట్లో ఏంటంటే, ఆయన LSD అనేది ఉంటుందంట, అది తీసుకుంటే హాలూసినేషన్ టైప్లో అవుతుందంట. వాళ్ళ ఫాదర్ ఫోన్లో మాట్లాడుతుంటే వాళ్ళ ఫాదర్ ఏదో చెప్తున్నారంట, అది ఏదో రివర్బ్ మోడ్లో ఒకటే వర్డ్ ఇలా రిపీట్ అవుతుంది. ఈయన చాలా హ్యాపీయెస్ట్ స్టేట్లో ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ ముందు కూర్చున్నా కూడా ఆయనకి ఏం అర్థం అవ్వట్లేదు, పిచ్చి పిచ్చికి ఏదో చేస్తున్నారు. వాళ్ళ ఫాదర్ క్యాండిల్ లాగా మెల్ట్ అయిపోతున్నట్టు కనిపిస్తుంది, విగ్ ఊడిపోతున్నట్టు కనిపిస్తుంది, ఇవన్నీ. సో ఇవన్నీ ఏంటంటే ఇల్ టేక్ యూ టు నెక్స్ట్ ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తే వేర్ యూ escape from the reality. సో ఇవన్నీ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ సెలబ్రిటీ కానీ ఉన్నప్పుడు కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఎందుకంటే ద పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ యూ,
విల్ ఇమిటేట్ యూ. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని సర్ వాస్ సేయింగ్ టాటూలు అవన్నీ నేర్చుకుంటూ ఇవన్నీ చెప్పారు కదా, దట్ ఈస్ రియల్. వాళ్ళు అనుకరిస్తే నువ్వేదో సెలబ్రిటీ హోదాలో ఎవరన్నా XYZ సెలబ్రిటీ హోదాలో ఏదో చేస్తావు, అనుకరించి అది వేరే రెపకాషన్స్కి తీసుకెళ్తే మటర్లు గిట్టర్లు అవుతాయి. అంటే యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో. నెగటివ్ అని కాదు ఇది, కానీ ఏంటంటే ఇవన్నీ వీ హ్యావ్ టు డిస్కస్ చేయాలి. ఐ థింక్ అండ్ ఈ గంజాయి ఒకటే మ్యాటర్ కాకుండా ఇంకా అమ్మాయిల విషయంలో కూడా ఈ షార్ట్ ఫిలిమ్స్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పేసి అమ్మాయిలను కూడా చీట్ చేశారనే ఎలిగేషన్ కూడా వస్తుంది. సో దాని మీద ఏం చెప్తారు? ఇట్స్ వెరీ పర్సనల్ చాయిస్. అంటే తను ఒక్క విషయంలో కాదు, బికాస్ చాలా మంది అమ్మాయిలకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఎక్కడెక్కడ నుంచో వస్తారు. సో వాళ్ళు ఎవరు అవకాశం ఇచ్చినా యాక్ట్ చేసి తన కెరీర్కి ఏమైనా ప్లస్ అవుతుందేమని ఆలోచించుకుని ఎవరు ఏ ఛాన్స్ ఇద్దామన్నా కానీ ఇచ్చినా దాన్ని యూజ్ చేసుకుందామని వాళ్ళు అనుకుంటారు, బట్ వాళ్ళని యూజ్ చేసుకుందామని వీళ్ళు అనుకుంటారు. సో దీని మీద ఏమంటారు? అదే నేను ఏమంటున్నా అంటే ఇది లాంగ్ లాస్టింగ్ డిబేట్, ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది. ఈ కాస్టింగ్ కౌచ్ అనేది షార్ట్ ఫిల్మ్లో అయినా కాస్టింగ్ కౌచే, ఫీచర్ ఫిల్మ్లో అయినా కాస్టింగ్ కౌచ్ కిందకి వస్తుంది. సో నేను ఏమంటున్నా అంటే ఇలా ఉంది కండిషను, మీరు ఎందుకు చేస్తున్నారు? వై ఆర్ యూ సబ్మిసివ్ టు సచ్ థింగ్స్? నాకు ఇంట్రెస్ట్ లేదు, ఈ ఇండస్ట్రీ ఇలానే ఉందని చెప్పి వదిలేండి. అంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ కాస్టింగ్ కౌచ్. నేనేమంటున్నా అంటే ఇలా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, జస్ట్ బికాస్ వీళ్ళందరూ సెలబ్రిటీస్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇది ఫోకస్. సొసైటీలో చాలామంది ఉంటారు ఇలా గాంజా కొట్టడం ఇలాంటివి చేస్తుంటారు, ఈ డ్రగ్స్ విషయంలో వెళ్తుంటారు. ఈ లైమ్ లైట్లోకి రావాలి. నిజంగా ఎందుకు లైమ్ లైట్లో రావాలంటే వీళ్ళకి పనిష్మెంట్ వస్తేనే రెస్ట్ అందరు సెట్ అవుతారు. మిగతా వాళ్ళు కామన్ పీపుల్ కూడా అరే వీళ్ళకి వచ్చింది వెలుగులోకి వస్తుంది. ఇంకా డీపర్గా అడ్వర్టైజ్మెంటే అవసరం లేదు. ఇంకా నేను కాలేజ్ టైంలో ఐ వాజ్ హెడ్ ఫర్ ద యాంటీ డ్రగ్ స్క్వాడ్, ఆ టైప్లో ఉండే. సో ఏంటంటే ఇలాంటి పబ్లిసిటీ కూడా అవసరం లేదు ఇలాంటి కేసెస్లో మనము స్ట్రిక్ట్గా ఉంటే. సో ఏంటంటే ఈ కాస్టింగ్ కౌచ్ విషయంలో ఏంటంటే ఇలా ఉంది, కంప్లైంట్ చేయండి. సబ్మిసివ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు అలా ఉంది, నేను ఇంతే ఇలా చేస్తానంటే ఎవరన్నా లైట్ తీసుకోవాలి కదా, రే మనకి ఎందుకు రా బాబు ఇలా ఉన్నారని చెప్పి, ఆర్ యూ సే పబ్లిక్ ఫోరం మీద ఈ మనిషి ఇలా ఉన్నారని చెప్పేస్తే అయిపోద్ది కదా, మ్యాటర్ అక్కడక్కడే సాల్వ్ అయిపోతుంది. వాళ్ళు షేమింగ్ చేసినట్టు వాళ్ళని. సో వీళ్ళది కూడా తప్పు ఉంది. యాక్చువల్లీ వాళ్ళు అడగడం చాలా తప్పు. ఎవరినైతే ఇలా సెక్స్ కోసం వాడుకొని ఇలా రోల్స్ ఇవ్వడం, ఇట్స్ అ వెరీ బిగ్ మిస్టేక్. బట్ మనం ఏం చేస్తాం, అది వాళ్ళు సబ్మిసివ్ అయిపోయినప్పుడు వాట్ ఈస్ దేర్, మనం ఏం చెప్తాం? ఇంకా బెటర్ కంప్లైంట్. రాహుల్ గారు, అంటే ఈ షణ్ముఖ్ విషయంలో డిప్రెషన్కి సంబంధించి ఇంతకుముందు నవీన్ గారు అడిగినట్టు బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత సో తను మైండ్ సరిగా లేదు. సో తనకు అనుకున్న ఎక్స్పెక్ట్ చేసినటువంటివి అన్నీ కూడా ఆపోజిట్ అయిపోయినాయి. ఈవెన్ లవ్ విషయంలో అండ్ ఇంకా కెరీర్ విషయంలో అనుకున్న ఆఫర్స్ రాలేదు. సో దీనివల్ల మేబీ అయ్యి ఉండొచ్చు అనేది చాలామంది వాదన. ఏమంటారు దాని మీద? బిగ్ బాస్ సీజన్ 5 జరిగి 3 years అయింది కదా. 3 years నుంచి డిప్రెషన్లో ఉంటే సో హీస్ టేకింగ్ ఫ్రమ్ 3 years. అంతే కదా, సింపుల్ లాజిక్. నేను డిప్రెషన్లో ఉండి తీసుకున్నాను అంటే ఆయన వాట్ ఎవర్ ద లవ్ బ్రేకప్ సీన్ ఆర్ వాట్ ఎవర్ ద కెరియర్, ఆ తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్ ఏదో చేశారు ఆయన సంథింగ్. ఆ తర్వాత నుంచి ఇప్పుడు బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ దేనికంటే నీకు ఒక కెరియర్, చాలామంది చాలా పార్ట్స్ ఎత్తుక్కున్నారు కదండి. ఇప్పుడు సుహైల్ ఎత్తుక్కున్నారు, సన్నీ ఎత్తుక్కున్నాడు, దాంట్లో వచ్చిన మన శివజ్యోతి ఎత్తుక్కుంది, హిమజ ఎత్తుక్కుంది, ఇంతమంది ఉన్నారు, రోహిణి ఎత్తుక్కుంది ప్లాట్ఫామ్. ప్రతి ఒక్కరు, ఆదిరెడ్డి, గీతు, ప్రతి ఒక్కరిది, పింక్, ప్రియాంక సింగ్, ప్రతి ఒక్కరిది చూస్ అండ్ దేర్ పార్ట్స్. వాళ్ళ లైఫ్లో డిప్రెషన్స్ ఉండవా? ఫస్ట్ థింగ్, వాళ్ళ లైఫ్లో ఏమీ ఉండవా? ఇంకా మీరు పర్టికులర్గా షణ్ముఖ్ జశ్వంత్తో మాట్లాడితే ద ఎక్స్ పర్సన్ హూ ఈస్ క్లెయిమ్ టు బీ హ్యాజ్ హిజ్ లవ్, అమ్మాయికి డిప్రెషన్ ఉంటుందా? ఆడపిల్లే కదా అమ్మాయికి కూడా. అమ్మాయి తీసుకుందండి, అబ్బాయిల కన్నా ఆడపిల్లలకి ఎక్కువ ఉంటాయి కదా, వాళ్ళే కదా ఎక్కువ సూసైడ్ చేసుకోవడాలి ఇవన్నీ. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ అబ్బాయిలకు ఉండదు అని కాదు, బట్ కంపారిటివ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ దాన్ మేల్స్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ మైండ్ సెట్స్. కొంతమంది ఒక్కసారి బ్రేకప్ అయ్యాక దే విల్ చూస్ టు గో ఇన్ టు ద సెక్షువల్ యాక్టివిటీస్ ఫస్ట్లీ. దట్ ఈస్ వాట్ దే చూస్ టు కమ్ ఇన్ టు ద డేటింగ్ ప్లాట్ఫామ్స్. Or else they will choose into the meditation. They will work and they will prove themselves. Same that happened in these two people, Shanmugh Jashwant and so-called that lady. ఆ అమ్మాయి తన కెరియర్లో ఎదుగుతుంది. ఆ అమ్మాయి తమిళ ఇండస్ట్రీకి వెళ్ళింది, ఆ అమ్మాయి షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంది, ఆల్బమ్ సాంగ్స్ చేసుకుంది, ఆ అమ్మాయి తన కెరియర్లో ఫ్యామిలీతో బాగానే ఉంది. షీ ఈస్ లివింగ్ హర్ లైఫ్. అండ్ వాట్ యూ డిడ్,
బయటనే సో కాల్డ్ ఛానల్స్ నిన్ను పెట్టి తీసాయి, నీకు ఒక ఫ్యాన్ బేస్ వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ ఆర్ యూత్. కాలేజ్ చదివే పిల్లలు 15 నుంచి 25 లోపల ఉండే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫీమేల్స్. ఓకే, సో దీన్ని ఈ అబ్బాయి సెకండ్ క్వశ్చన్ కూడా మీకు నేను చెప్తాను ఇప్పుడు తను చెప్పినట్టు. ఫీమేల్ అమ్మాయిలు ఎవరైతే తను ఇష్టపడుతున్నారు, యూట్యూబ్లో కమెంట్స్ పెడతారా, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేస్తారు కదా. ఇప్పుడైతే ఒక ఫ్యూచర్ వచ్చింది, నువ్వు ఎవరు మెసేజ్ చేస్తే దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తే చూడాలి అని చెప్పి. దట్ ఫ్యూచర్ ఈజ్ నాట్ దేర్ 2 years బ్యాక్ కదా. నువ్వు ఎవరు మెసేజ్ చేసినా నువ్వు ఎవరికి రిప్లై ఇవ్వాలనేది డిస్ప్లే ఫొటోస్ పెట్టుకొని చూసుకోవచ్చు. సో అలా పరిచయమైన ఎవరైతే ఇప్పుడు కేసు పెట్టారో ఆ అమ్మాయి అలా పరిచయమైన అమ్మాయి అనమాట, వైజాగ్ సిటీలో. అలా పరిచయమైన అమ్మాయి నువ్వేం చేసావు, 2 years నుంచి నేను యాక్టింగ్ ఇప్పిస్తాను అని చెప్పి. వాళ్ళ బ్రదర్ డైరెక్టర్ అంట ఆయన, సంథింగ్ ఐ డోంట్ నో, ఐ నెవర్ సీన్ టిల్ నౌ, టచ్ వుడ్ ఐ నెవర్ సీన్ వాట్ కైండ్ ఆఫ్ డైరెక్షన్ హీ డిడ్ ఆర్ సంథింగ్. పరిచయం చేశాడు. సో ద ఇష్యూ హ్యాపెన్ స్టార్ట్. సో ఇక్కడ ఇంకొక అలిగేషన్ ఏంటంటే, నువ్వు నీ ఫ్రెండ్గా పరిచయం చేసినప్పుడు షీఈస్ బికమింగ్ యువర్ వదిన కదా, అప్పుడైనా నువ్వు ఛాన్స్ ఇవ్వాలిగా. అట్లీస్ట్ యాజ్ ఏ మరిది ఆర్ వాట్ ఎవర్ ద రిలేషన్ యువర్ బాండింగ్ ఇస్ దేర్, ఛాన్స్ ఇవ్వాలి. ఇంతవరకు అమ్మాయి ఒక్క దాంట్లో కూడా చేయలేదంట. పోర్ట్రే చేస్తున్నాడంట, తీసుకొని వెళ్తాను, ఇది చేపిస్తాము, నిన్ను పెట్టి ఇది చేస్తాము, అది చేస్తాం. దీస్ ఆర్ ద అలిగేషన్స్ విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్రూవెన్ ఇన్ ద మార్కెట్. బట్ వాట్ ఎవర్ ద అలిగేషన్స్ పోలీస్ ఇన్ఫార్మ్డ్ ఇన్ ద FIR వాట్ ఈస్ షీ రిటర్న్. సో ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చాక బయట ఎక్కడైనా కనిపిస్తే, అరే ఈయన అక్కడ అది యాక్ట్ చేశాడు కదా, ఈయన అక్కడ చూసాం కదా అని ఎవరైనా ఒక అమ్మాయి సెల్ఫీ తీసుకొని నెంబర్ ఇవ్వండి అది ఇది అంటే, ఇఫ్ షీఈస్ లుకింగ్ గుడ్ అండ్ ఇఫ్ మనకు తెలిసిపోతుంది కదా వాళ్ళు మనలో పడతారా లేదా, అది అమ్మాయికి తెలుస్తుంది, అబ్బాయికి తెలుస్తుంది. ద వే వీ ఇంట్రాక్ట్. దాన్ని వీళ్ళు పాయింట్ తీసుకొని మీట్ అవ్వడము, కాఫీ డేస్లోనో పబ్స్లోనో హ్యాంగ్అవుట్స్లోనో మీట్ అవ్వడము. ఓకే నేను మాట్లాడతాను పలానా సో అండ్ సో ఛానల్తో మాట్లాడతాను, నువ్వు పలానా రోజు ఇక్కడికి రండి అని చెప్పడము, ఛానల్కి పిలవడము, కూర్చోబెట్టడము, వాళ్ళు అక్కడ కొంచెం యాటిట్యూడ్ చూపిస్తూ నేను తోపు అని చెప్పి. బికాజ్ ఇప్పుడు ఏ ఛానల్కైనా ఒక ఆర్టిస్ట్ వల్ల వాళ్ళకి వాళ్ళ షార్ట్ ఫిలిమ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ మూవ్ అవుతుంటే ఆబ్వియస్లీ దే రెస్పెక్ట్ దెమ్ కదా. రీసెంట్గా జరిగిన సో కాల్డ్ ఈవెంట్లో కూడా అందరూ మాట్లాడకనే షణ్ముఖ్ మాట్లాడాడు. షణ్ముఖ్ డిడ్ నాట్ స్పీక్ ఇన్ ద ఫస్ట్ బికాస్ దే రెస్పెక్టెడ్ హిస్ ఐడెంటిటీ అండ్ టాలెంట్. అది నువ్వు క్యాష్ చేసుకోవాల్సింది ఎలాగా, ఇంకా మంచివి తీసి ప్రజల్లోకి విడుదల చేయాలి. నువ్వు అక్కడి నుంచి బయటకు వచ్చేసావు ఏదో గొడవ పెట్టుకొని బికాస్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్. ద ఓన్లీ రీజన్ హిస్ డౌన్ఫాల్ ఇస్ హిస్ యాటిట్యూడ్ అండి. అక్కడ సీజన్ 5 నుంచి నాకు ఇంతమంది ఉన్నారు, టాప్ 2కి రావడానికి కారణం కూడా ఆడియన్సే. అతని లోపల ఏం చేసింది లేదు, ఏమీ లేదు. పులిహోర తప్ప ఏమీ కలపలేదు. యూ కెన్ ఎవరైనా రివ్యూ వెళ్ళి బిగ్ బాస్ 5 చూసుకోవచ్చు, బ్యాక్ వెళ్ళి కూర్చొని ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయితో కలిసి నువ్వు పులిహోర కలపడం తప్ప ఏమీ చేసింది. అక్కడ ఉండే వాళ్ళందరూ అన్నీ చేశారు కానీ నువ్వు తప్ప. ఏదో ఆడియన్స్ ఫ్యాన్ బేస్ వల్ల నువ్వు టాప్ 2కి వచ్చావు, సన్నీ గెలిచాడు, నువ్వు రన్నర్గా బయటకు వచ్చావు. సరే వచ్చావు, వచ్చిన తర్వాత నువ్వు ఇంకేదైనా చేసుకోవచ్చు కదా. చేసుకోకుండా నువ్వు ఫ్యాన్స్ మీట్ అని పెట్టి వైజాగ్లో రచ్చ చేసి మళ్ళీ ఫ్యాన్స్ అందరికీ పార్టీ ఇచ్చి, హోలీ పార్టీ ఇచ్చి, ఇన్ని చేసి దాంట్లో అమ్మాయిల్ని నువ్వు తీసుకొని వెళ్ళి సో కాల్డ్ గచ్చిబౌలిలో ఉండే పబ్కి తీసుకొని వెళ్ళి పార్టీలు ఇచ్చి ఇన్ని చేసి సేమ్ అదే అమ్మాయిల్ని నేనేం చేయలేదు, నాకు అసలు ఇవన్నీ తెలియదండి, నా మీద రాంగ్ ఎలిగేషన్స్, నన్ను డీఫేమ్ ఆల్రెడీ యూఆర్ అ డీఫేమ్డ్ పర్సన్. యూ డోంట్ హ్యావ్ ఎనీ యాక్టివిటీ ఇన్ లాస్ట్ 2 years. యూ డెంట్ రిలీజ్ ఏ షార్ట్ ఫిలిం, యూ డెంట్ అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా. మధ్యలో ఒక కార్ కేసులో నువ్వు లోపలికి వెళ్ళావు, అక్కడ డైరెక్ట్గా మీడియాతోనే డబ్బుల గురించి మాట్లాడుకుందామని చెప్పావు. యూ కెన్ సీ ద వీడియో, సేమ్ వీడియో. your attitude is showing in front of the camera, in front of the market, and you are telling the other person is defaming me. How come you defame, ఎవరు నిన్ను డిఫేమ్ చేస్తారు? నిన్ను నువ్వే దిగజార్చుకుంటున్నావు. ఒకరోజు నిన్ను చేయాల్సిన పనే లేదు, నువ్వు చేసే యాక్టివిటీసే నిన్ను దిగజారుస్తున్నాయి. సో అమ్మాయిలు ఇప్పుడు అమ్మాయిలు వచ్చి వీళ్ళ ఊబిలో పడిపోతున్నారా, లేకపోతే అబ్బాయిలు వెళ్ళి వాళ్ళ దాంట్లో పడిపోతున్నారా అవి మనం పక్కన పెడితే, ద వే యు ఆర్ బిహేవింగ్ విత్ అదర్ పర్సన్ ఆబ్వియస్లీ ఇంప్లిఫై యూ. అంతే కదా, నువ్వు అవతల వాళ్ళతో నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావు అది నిన్ను ఇంప్లిఫై చేస్తుంది కాబట్టి నువ్వు డిఫ్రేమ్ అయ్యావు. అదే నువ్వు పలానా పర్సన్కి నువ్వు ఒక ఛాన్స్ ఇచ్చితే వాళ్ళు అయ్యో నేను పలానా పర్సన్ వాళ్ళు ఇక్కడికి వచ్చాను, ఐఎమ్ ఆల్సో ప్రూవింగ్ మై సెల్ఫ్. టాలెంట్ ఈస్, దాన్ని ఏమంటారంటే ఇట్స్ అ డివైన్ అండి, అందరికీ రాదు. మన హిడెన్ టాలెంట్ని మనం బయట పెట్టుకోవడం చాలా కష్టం.
మనం కొన్ని స్టేజెస్లో ఆగిపోతాం. అలాంటి స్టేజెస్ దాటి అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒక ఇండస్ట్రీ ఒక దానికి మీడియా కానివ్వండి, పొలిటికల్ కానివ్వండి, ఇంకెక్కడైనా కానివ్వండి వచ్చి ప్రూవ్ చేసుకుంటున్నారు అంటే దట్ దే ఆర్ స్టెప్పింగ్ దే ఆర్ పాసింగ్ ఆల్ ద ఫెయిల్యూర్స్ అండ్ దే ఆర్ కమింగ్. అలాంటి వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయకుండా యు ఆర్ యూజింగ్ ఫర్ యువర్ పెట్ పర్పస్ ఆర్ హ్యాంగ్ అవుట్ పర్పస్. అరే షణ్ముఖ్ ఒక అమ్మాయితో షణ్ముఖ్ ఉన్నాడా, లేకపోతే రాహుల్ ఉన్నాడా, ఎవరు ఉన్నారా, వీళ్ళు ఇంతమందితో ఉన్నారే అని ఒక మీడియా కోసం, నీకు ఫోటోల కోసం, ఇన్స్టాగ్రామ్ పోస్టుల కోసం నువ్వు చేసి నీ లైఫ్ నువ్వు బర్బాద్ చేసుకొని నువ్వు ఇక్కడ నిలబడి నేను ఇంకా తప్పు చేయలేదని నువ్వు వాదిస్తుంటే హౌ ఫార్ ఐఎమ్ గెటింగ్ లవ్ వెన్ హీ స్టేయింగ్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ వెన్ దే అరెస్టెడ్. ఫస్ట్ తీసుకొని వెళ్ళారు కదండి అక్కడికి. ద కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ నేనేం చేయలేదు సార్, నేనేం చేయలేదు, ఎందుకు పట్టుకొచ్చిండు నన్ను, మా అన్న దగ్గర ఉన్నా నేను. యూ కెన్ సీ దట్ వీడియో, ఇట్స్ దేర్ ఇన్ మీడియా. నేనేం చేయలేదు సార్, అక్కడ ఉండింది సార్, నేను ఊరికే చూడడానికి వెళ్ళి మా అన్నని కలవడానికి వెళ్ళాను. యు ఆర్ లివింగ్ ఇన్ ద సేమ్ అపార్ట్మెంట్ ఇన్ నార్సింగ్ and you are claiming that, and the same watchman is telling every day he will tell. చూడండి ఆ వీడియో కూడా వచ్చింది, నేను చెప్పాను కదా ద రీసెంట్ వీడియో విచ్ కేమ్. ద వాచ్మెన్ ఉంటారు కదండి, అపార్ట్మెంట్ వాచ్మెన్ ఈస్ క్లెయిమింగ్ దట్ ఎవ్రీ డే ఇన్ దట్ సేమ్ ఫ్లోర్ ద పీపుల్ విల్ కమ్ అండ్ గో. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫీమేల్స్. హౌ? దట్ ఈస్ వాట్ దే ఆర్ అనలైజింగ్ and they are not coming to the point, the police department. And now Revanth Reddy garu government eppudaithe vachindi, whatever the recent government in Telangana, they strictly passed a rule that every week every hotel has to be searched for this narcotics. రైట్ బ్రో, మీరు ఇంతకుముందు చెప్పారు, ఇప్పుడు ఈయన కూడా చెప్పారు, లా స్ట్రాంగ్ ఉండాలి, ఇటువంటి వాళ్ళని స్ట్రిక్ట్గా పనిష్ చేయాలి డెఫినెట్గా, లేదంటే వీళ్ళని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు. బట్ వీళ్ళ విషయంలో ఒక లాయర్ ఎంటర్ అయ్యారు, సో వాళ్ళని బయటికి తీసుకొచ్చారు, ఇప్పుడు వాళ్ళు బయటే ఉన్నారు, నెక్స్ట్ ఇంకేం జరుగుతుంది అనేది క్లారిటీ లేదు. సో ఈ విషయంలో నిజంగానే వీళ్ళ విషయంలో కూడా స్ట్రాంగ్గా ఉందా? సో ఏం జరిగిందంటారు, ఏమైనా మేనేజ్ చేసి బయటకు వచ్చారా? అదే ఎగ్జాక్ట్లీ, అంటే ఆబ్వియస్లీ కామన్ మ్యాన్ ఎవరైతే ఉంటాడో, ఒకవేళ లోపటలు ఉంటే ఆయనకి ఎంత డబ్బులు ఉండవు, కేసు ఫైట్ చేయడానికి అవన్నీ ఉండవు. జస్ట్ బికాస్ దీస్ పీపుల్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఆ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో వీళ్ళు వర్క్ చేస్తారు, వాళ్ళ ఆబ్వియస్లీ వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బ తినకూడదనే ఉంటుంది కదా. సో వాళ్ళు స్ట్రాంగ్ లీగల్ టీమ్ అనేది ఉంటుంది. కామన్ మ్యాన్ లీగల్ టీమ్ ఎక్కడ ఉంటుంది? కామన్ మ్యాన్ వెళ్తే ఆయన కూడా ఇంత గ్రామ్స్తో పట్టుబడితే ఆయన లోపల ఉంటాడు, ఇంకా వాళ్ళకి డబ్బులు కూడా ఉండవు ఆ కేసు ఫైట్ చేయడానికి. సో ఐ థింక్ పవర్ఫుల్ అండ్ ద పీపుల్ హూ హ్యావ్ మనీ అండ్ హూ నో ద లా. ఈ లాలో కొంచెం మనం యూజువలీ మన ఎలిఫెంటైన్ కాన్స్టిట్యూషన్ అంటాం మన ఇండియాది. ఇన్ని పేజీలు ఉంటుంది పుస్తకాలు, ఎందుకంటే ఇట్స్ ఏమంటారు కొలాబరేటివ్ ప్రాసెస్. అన్ని కంట్రీస్ నుంచి తీసుకున్నాం మనం మన కాన్స్టిట్యూషన్ అండ్ మన డిఫరెంట్ లాస్. సో ఏంటంటే ఒక కంపారిటివ్ స్టడీ చేసి తీసుకొచ్చాం. సో ఎలిఫెంటైన్ అయినప్పుడు కొన్ని లొసుగులు ఉంటాయి కదా, ఇవి వాడుకొని ఇలా ఈ లొసుగులతో బయటకు వచ్చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే నువ్వు ఎంత క్వాంటిటీలో దొరికినా, సార్ చెప్పినట్టు 3 years నుంచి అంటే డిప్రెషన్లోనే ఉన్నాడా, ఉంటే ఎంత క్వాంటిటీ ఇట్ విల్ కమ్ ఇన్ ద బ్లడ్ అండి, బ్లడ్లో తెలుస్తుంది. సో అంటే ఇది అంటే కొంచెం కామెడీగా ఉంది కానీ ఇట్స్ అ వెరీ సీరియస్ మ్యాటర్. 3 years నుంచి చేస్తున్నాడు, ఎంత క్వాంటిటీ కన్జ్యూమ్ చేశారు, ఎవరెవరు దగ్గర తీసుకొచ్చారు, ఆ ప్రాసెస్లో ఎంత క్రైమ్ జరిగింది, ఇవన్నీ తీగలాగితే డొంకగలంటే చాలా ఉంటుంది, ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. బట్ ఆ ఇన్వెస్టిగేషన్లో బయటపడడానికి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే వచ్చారో కొత్తగా సీఎం, హీ హ్యాస్ టు పర్సనలీ టేక్ కేర్ ఆఫ్ దిస్ మ్యాటర్. లేకపోతే చాలా ప్యాథెటిక్గా తయారవుతుంది సొసైటీ. రామిఫికేషన్స్ చాలా ఉంటుంది, రిపర్కషన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. సో చాలా స్ట్రింజెంట్గా తీసుకోవాలి. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, కాలర్ ఎగరేసుకొని తిరుగుతారు బయట, చూసా నాకేం కాలేదు, ఏదో సాకుతో మళ్ళీ అవుతుంది. బట్ ఐ థింక్ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇదంతా. అండ్ మనం ఇలా దీని గురించి డిస్కస్ చేస్తుంటే కొంతమంది అంటారు, యాజ్ అ ఫెలో యూట్యూబర్ నువ్వు ఎందుకు వేరే వాళ్ళని కిందికి లాగుతున్నావు. నేను కిందికి ఎవరిని లాగట్లేదు. యాజ్ ఇట్ ఈస్ ఏం జరుగుతుందో సొసైటీలో, వేరే న్యూస్ ఛానల్స్ ఏం రిపోర్ట్ చేసింది, పోలీస్ ఎఫ్ఐఆర్ వాట్ ఎవర్, దాన్ని బట్టి నేను నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. బికాజ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. పీపుల్ ఆస్క్ మీ కదా, బ్రో ఈ ఇష్యూ గురించి మీ చెప్పండి. నేను సైలెంట్ ఉంటే అంటే నీ కూడా నువ్వు కుమ్మక్కాయ వాళ్ళతో నువ్వెంతో తీసుకున్నావు, నీకెంత ఇచ్చారు, ఇవన్నీ చెప్తారు. నాకు పర్సనల్లీ ఎవరితో నేను ఇప్పుడు మాట్లాడుతుంది కూడా ఫలానా ఒక పర్సన్ని టార్గెట్ చేసి మాట్లాడలేదు. ఓవరాల్ పర్స్పెక్టివ్లో స్పెక్ట్రమ్లో ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా బానిస అవుతున్నారు, దాని గురించి మాట్లాడుతున్నా. ఐఎమ్ నాట్ టార్గెటింగ్ ఎనీబడి. సో అలా నేను రిపోర్ట్ చేయడం నా బాధ్యత, కానీ నేను సొంత కవిత్వము ఇవన్నీ ఏం రాయట్లేదు. సో పీపుల్ ఆల్సో కొంతమంది ఇలా ఉన్నారు, ఇల్లాజికల్ ఇర్రేషనల్గా మాట్లాడుతుంటారు. నువ్వు కిందికి లాగుతున్నావు, కిందికి లాగడం ఉంది, ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో అంతా ఉంది. ఉన్న తర్వాత నేను చెప్తున్నాను, మీడియా ట్రయల్ చేస్తుంది, మీడియా ట్రయల్ ఉంది, అక్కడ జరిగింది
అది కూడా రిపోర్ట్ చేయకూడదా? ఏం జరుగుతుందో ఇంకేముంది, ఇంకా అండర్ ద కార్పెట్ వేసేస్తారు. ఇప్పుడు కొన్ని కేసెస్ ఎలా ఉంటాయంటే మనకి మీడియాలో రాపోతే, కొంచెం సోషల్ మీడియాలో ఎక్కడ రాపోతే అవి నూకేస్తారు కార్పెట్ కింద. ఇప్పుడు అండ్ మోర్ ఓవర్ ఏమంటారు, మీరు ఎందుకు చెప్పడం, కోర్టు తీసుకుంటారు, కోర్టులో ఆ లోపల వీళ్ళ ఫ్యామిలీ ఇవన్నీ లాయర్ కూడా అదే చెప్పారు, డిస్టర్బ్ అవుతుంది అని చెప్తున్నారు. కానీ కొంతమంది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నారు కదా, వేరే వాళ్ళని అసాసినేట్ చేయడానికి, అమ్మాయిని అది కూడా తప్పే కదా. మరి మీరు కూడా కామ్గా ఉండొచ్చు కదా కోర్టు డిసైడ్ చేస్తే. ఆ రోజు లాయర్ కూడా చెప్పారు అమ్మాయి గురించి. అంటే ఇన్ జనరల్ పబ్లిక్ లో అలా ఉంది, ఒక్కొక్కడు చెప్తున్నాడు. బట్ యాజ్ అ యూట్యూబర్, యాజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్, ఐ విల్ రిపోర్ట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. కొన్నిసార్లు బికాస్ నేను లేట్ అయిపోవచ్చు, ద న్యూస్ మైట్ బికమ్ స్టేల్, ఎందుకంటే కొత్త న్యూస్ వస్తుంది, అప్పటికి చాలా మందికి అంత ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. కొన్ని టాపిక్స్ గురించి నేను మాట్లాడకపోవచ్చు, బట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ వెన్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ, నేను చెప్తా వాటి గురించి. దీంట్లో ఒకరిని లాగడం లేకపోతే ఒకరిని పైకి పంపించడం అనేది ఏం లేదు. ఐ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ ఎనీబడి. ఓకే, రైట్. రాహుల్ గారు ఇంతకుముందు చెప్పినట్టు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ వచ్చినప్పుడు అందరూ ఫాలో అవుతుంటారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. బట్ ఇక్కడ షణ్ముఖ్ విషయంలో ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత సో చాలామంది అంటే బాగా అభిమానించేవాళ్ళు తను డిప్రెషన్లో ఉండడం ఏంటి, తను సూసైడ్ చేసుకోవాలి అనుకోవడం ఏంటి అనేది చాలా బాధగా అనిపించింది. సో ఎందుకంటే ఒక నార్మల్ స్టేజ్ నుంచే తను వీడియోస్ చేసుకుంటూ సొంత టాలెంట్తో పైకి వచ్చినాడు కాబట్టి. బట్ అక్కడ చెప్పిన రీజన్ అనేది ఇప్పుడు అమ్మాయి కంప్లైంట్ చేసి అక్కడ డైరెక్ట్గా దొరికిన తర్వాత ఆ రోజు అక్కడ మాట్లాడిన మాటలు ఆల్రెడీ అప్పుడు గంజాయి తీసుకునే ఉన్నాడు కాబట్టి ఆ డిప్రెషన్ అండ్ ఇంకా ఈ సూసైడ్ గురించి మాట్లాడింది అది నిజమేనా, లేదంటే ఆ సిచ్యువేషన్లో సీరియస్ అవుతుంది సీన్ కాబట్టి అని ఏమైనా మాట్లాడి ఉండొచ్చా? ఇక్కడ 2 సీన్స్ అండి. ఫస్ట్ దొరికిన రోజు చెప్పలేదు అతను. హి సెడ్ హి డిడ్ంట్ టేక్ ఇట్. అక్కడ ఉందండి నాకు తెలియదు, ఐ వెంట్ దేర్, నాకు దొరికింది, ఐ డిడ్ంట్ యూజ్ ఇట్. ఎప్పుడైతే వాళ్ళ సో కాల్ లీగల్ అడ్వైజర్ వచ్చి మా క్లయింట్కి ఏం సంబంధం లేదు, వాళ్ళు డీఫేమ్ చేస్తున్నారని రిటర్న్ కేసు ఫైల్ చేశారు ఆ అమ్మాయి మీద. సో లీగల్ అడ్వైజర్ ఆల్వేస్, బికాజ్ ఇప్పుడు నా తరఫున నేను లీగల్ అడ్వైజర్ పెట్టుకుంటే నాకే సపోర్ట్ చేస్తాడు. వాట్ ఎవర్ ద ట్రూత్స్ అండ్ లైస్ అది పక్కన పెడితే నాకే సపోర్ట్ చేయాలి కదా, బికాజ్ ఐమ్ పేయింగ్ హిమ్. సో కాల్డ్ అతన్ని బయటకు తీసుకురావాలి కాబట్టి అక్కడికక్కడికి పోలీస్ స్టేషన్లో, బికాజ్ ఇట్ డింట్ ప్రూవ్ దట్ హీ ఈజ్ టేకెన్. అక్కడ దొరికింది, అతను తీసుకున్నాడా లేదా అనేది బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటే కానీ తెలియదు. బట్ ఆ భాగంలో పోలీస్ వాళ్ళు బ్లడ్ శాంపుల్స్ తీసుకోవడం జరిగింది. బోత్ పర్సన్స్, వినయ్ సంపత్కి అండ్ షణ్ముఖ్ ఇద్దరికి తీసుకున్నారు. ఆ రోజు ఈవినింగ్ బయటకు వచ్చేసాక వీళ్ళు డీఫేమ్ అని చెప్పి ఈయన చెప్పడం, డీఫేమ్ చేస్తున్నారని ఈయన మళ్ళీ రీకేస్ వేయడము అయ్యింది. అదే రోజు ఈవినింగ్ 4:30 or 5 o'clockకి. నెక్స్ట్ డే బ్లడ్ శాంపుల్స్ రిపోర్ట్లో పోలీస్ వాళ్ళు బయట పెట్టారు దట్ హీ హెస్ టేకెన్ ఇట్. దెన్ హీ స్టార్టెడ్ క్రయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. సి నేను చెప్పేది అదే, నీకు తెలుసు అక్కడ వచ్చావు, సీన్ అంతా తెలిసిపోయింది. బికాస్ వాళ్ళకి అంటే దానికి ముందే జరుగుతున్నాయి. అక్కడ స్మాల్ కరెక్షన్, అది ఆ వీడియో పాత వీడియో అంట. ఆ వీడియో ఆ రోజు ఫ్లాట్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఎవరో రికార్డ్ చేసినప్పుడు ఇలా చేయకండి, నేను ఆల్రెడీ డిప్రెస్డ్ గా ఉన్నాను అని చెప్తాడు. అప్పుడు అమ్మాయి అక్కడే ఉంది, ఫ్లాట్కి వెళ్ళినప్పుడు వీడియో అంటది. నిన్న ఒక వీడియో వచ్చింది చూడండి, నిన్న యాక్చువల్లీ పోలీసుల ముందు మాట్లాడేది నిన్న వచ్చింది, నిన్న ఈవినింగ్ ఒకటి. సి ద పర్సన్ హూ ఈస్ వెరింగ్ గ్రే టీ షర్ట్ ఒక తీసుకొని రూమ్ లో ఉన్నాడు కదా, అది కాదు. హీ వాజ్ ఆన్ ద పోలీస్ అండ్ హీ యాక్సెప్టెడ్ దిస్ థింగ్ దట్ ఐ హావ్ టేకెన్ బికాస్ ఆఫ్ ద డిప్రెషన్, ఐ హావ్ టేకెన్ ఇట్. దెన్ హీ సెడ్ నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను, నేను అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అని. నా ఒకే ఒక రీజన్, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి స్ట్రైట్ ఆన్సర్, ఇట్స్ అన్ యాక్టింగ్. ఇట్స్ సో ప్రూవెన్ యాక్టింగ్. బికాస్ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇన్ ఎ డిప్రెషన్ ఫ్రమ్ 3 years or వాట్ ఎవర్, బికాస్ ఆఫ్ యువర్ లవ్ అఫేర్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ కెరియర్ వాట్ ఎవర్, నీకు నీ పేరెంట్స్ ఉన్నారు, నీ ఫ్రెండ్స్ ఉన్నారు, నీకు సంబంధించిన వెల్ విషర్స్ ఉన్నారు, నీ ఆడియన్స్ ఉన్నారు. ఒకసారి లైవ్ పెట్టి నీ ఆడియన్స్తో హ్యాపీగా మాట్లాడి వాళ్ళు బూస్టప్ చేస్తారు కదా. అన్న నువ్వు ఇంత మంచిగా చేస్తావు, నువ్వు ఎందుకు ఇట్లా అయ్యావు. ఇప్పుడు ఇదే నువ్వు మీడియాలో నేను డిప్రెషన్లో ఉన్నానని చెప్పేది, నువ్వు అదే డిప్రెషన్లో ఉన్నానని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టు. కొంతమంది విమర్శిస్తారు, ఏంద్రా నువ్వు డిప్రెషన్లో ఉంటే వీడియో పెట్టావా అని. కొంతమంది అభిమానించి రిప్లైలు ఇస్తారు కదా, నువ్వు డిప్రెషన్లో ఉన్నావా అన్న, మేము ఉన్నామన్నా నీకోసం చెప్పన్నా ఏం కావాలి. మేము చాలామంది అలా ఉంటారు కదా, మేము పెట్టి తీస్తామన్నా మిమ్మల్ని షార్ట్ ఫిల్మ్స్ కావాలంటే. పీపుల్ టాక్. రీసెంట్గానే ఒక సిరీస్ కూడా కంప్లీట్ చేశారు స్టూడెంట్ అని. యా, సి దట్ ఈస్ ద రీజన్, దట్ ఈస్ వాట్ హీ కెన్ డూ వాట్ ఎవర్ హీ వాంట్ రాదర్ దెన్ టేకింగ్ దిస్. బట్ యాక్సెప్టింగ్ దిస్ ఈజ్ ఎ మిస్టేక్ కదా. అది ఫస్ట్లోనే యాక్సెప్ట్ చేయొచ్చు కదా. నువ్వు వెళ్ళావు, బయటకు వచ్చావు, మళ్ళీ వెళ్ళావు, మళ్ళీ యాక్సెప్ట్ చేసావు. వై దిస్ డ్రామా?
అది నేను అనేది అనమాట. అండ్ ఇంకా అంటే ఎవరైనా సెలబ్రిటీ గురించి ఇటువంటి ఇష్యూలు వచ్చినప్పుడు ఆ విషయానికి సంబంధించి మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని అభిమానించేవాళ్ళు వీరాభిమానులు, డైహార్డ్ ఫ్యాన్స్. సో వాళ్ళని సపోర్ట్ చేస్తూ దాని గురించి ఏం మాట్లాడినా నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇంతకు మీరు ముందు కూడా చందు సాయి విషయంలో వీడియో చేసినప్పుడు దానికి సంబంధించి నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. రీసెంట్గా దానికి ఆయన రియాక్ట్ అయినట్టున్నారు. మీకు కాల్ చేసి మాట్లాడాను అని కూడా చెప్పడం జరిగింది. మాట్లాడారు 2-3 సార్లు మాట్లాడారు. హీ ఆస్క్డ్ మీ టు యాక్ట్ ఇన్ దిస్ వీడియో. ఓకే. సో అటువంటి సిచ్యువేషన్స్లో అప్పుడు కూడా మీరు నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కొనే ఉంటారు. కొంతమంది అప్పుడు పెద్ద నెగిటివ్ కామెంట్స్ ఏం రాలేదు కానీ సో యా నేను కూడా చందు సాయి గారి విషయంలో ఏంటంటే ఎవ్రీ న్యూస్ ఛానల్ రిపోర్టెడ్ ఇట్. ఏదైతే కాపీ వచ్చిందో దాన్ని చాలా న్యూస్ పేపర్స్ ఏం చెప్పాయో అవే చెప్పాను నేను సొంతంగా రాసిన స్టోరీ కాదు అది. అండ్ ఐ సెడ్ చందు సాయి గారు మీరు మీ వర్షన్ మీరు చెప్తున్నారు, ఇది ఓకే, ఐ ఎంపథైజ్ విత్ యూ, మీ వర్షన్ నాకు చెప్పండి, మీ సైడ్ ఆఫ్ స్టోరీ ఐ విల్ పోస్ట్ ఇట్. నేను ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఇట్ అని చెప్పి నేను అన్నా. ఎందుకంటే మీరు జైల్లో ఎక్కడ ఉన్నారు నాకు తెలియదు కదా మీ సైడ్ ఆఫ్ స్టోరీ. ఇప్పుడు న్యూస్ ఛానల్స్ చాలామంది అదేగా చేసేది. ఇప్పుడు ఆయన వర్షన్ తీసుకొని ఆయన వచ్చిందో తీసుకొని చెప్తారు. బట్ ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు నేను మాట్లాడకూడదు, టైట్ టంగ్ ఉండాలి నేను అని చెప్పి అన్నారు. ఇట్స్ ఓకే, ఆయన ఏదో చెప్పారు, నా వీడియో చూడలేదు కానీ. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ నేను సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఫర్ మై వ్యూస్ అది తప్పు. ఒక ఇష్యూ గురించి ఒకళ్ళు మాట్లాడమన్నప్పుడు నేను అది తీసుకొని అండ్ అన్ని న్యూస్ ఛానల్స్ రిపోర్ట్ చేసిన తర్వాత నేను చెప్తే అది పెద్ద తప్పు అవ్వదు అని నేను చెప్తున్నా. ఎందుకంటే ఐ హావ్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇట్ కదా అంటున్నా అట్ ద ఫస్ట్ ప్లేస్. అంటే ఇప్పుడు ఈ విషయంలో కూడా నెగిటివ్ కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుంటారు. ఈ మీడియాలో వచ్చేవన్నీ కూడా వీళ్ళకి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు. సో అసలు ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళ పర్సనల్ అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంటే ఇటువంటి నెగిటివ్ కామెంట్స్ చేస్తూ వాళ్ళని పిచ్చిగా ఫాలో అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు? ఏం లేదంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫిలిం స్టార్ అయినా లేకపోతే ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా దే ఆర్ కామన్ హ్యూమన్ బీయింగ్స్. దే ఆర్ ఆల్సో వనరబుల్. వాళ్ళని హీరో వర్షిప్ చేయకండి అంటున్నా అంతే. అంబేద్కర్ గారు చెప్పినట్టు హీరో వర్షిప్ విల్ లీడ్ టు డౌన్ఫాల్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్. హీరో వర్షిప్ అంటే ఏంటి? ఫలానా స్టార్ ఏమి చేసినా నేను సపోర్ట్ చేస్తా అంటే కుదరదు. యూ హ్యావ్ టు బీ రేషనల్. మా అన్న తప్పు చేసినా కూడా నేను సపోర్ట్ చేస్తా అంటే అది హీరో వర్షిప్ కిందికి వస్తుంది. బికమ్ రేషనల్. హీరో వర్షిప్ చేయడంతో ఏమవుతుందంటే అవతలో లాజికల్లీ మాట్లాడుతున్నా వాడిని తప్పు పడుతుంటారు. సో హీరో వర్షిప్ తగ్గించి ఓకే ఆయన కాంటెంట్ నచ్చితే చూడండి, బట్ ఆయన తప్పు చేస్తే సమర్థిస్తే మూర్ఖులు అవుతారు మీరు అంతే. సో మేక్ చాయిసెస్ హోమ్ టు మీ ఐడల్ ఎవరు ఉండాలో మీరు డిసైడ్ అవ్వండి. ఎందుకంటే లాట్ ఆఫ్ మనం ఐడల్ అదేంటి మోటివేట్ అవ్వడానికి చాలామంది ఇన్స్పిరేషనల్ ఫిగర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఏదో ఎంటర్టైన్ చేస్తున్నారని చెప్పి రోల్ మోడల్స్ అవ్వకండి. అండ్ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు చాలా వేరే అవెన్యూస్ ఉన్నాయి టు కమ్ అవుట్ ఆఫ్ డిప్రెషన్ అవన్నీ. అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఏంటంటే సైకాట్రిక్ ఎవాల్యుయేషన్ అవన్నీ అంటే ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే నన్ను పిచ్చోడు అనుకుంటారు అని అనుకుంటారని చాలామంది వెళ్ళరు. బట్ ఫస్ట్ యూ హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్ ఇలాంటివి ఉంటే. అవి కాకుండా నువ్వు ఈ డిప్రెషన్ ఉంది అని నేను సేవిస్తానంటే చాలా రాంగ్ ప్రెసిడెంట్ సెట్ చేస్తున్నట్టు యూత్కి. అంటే ఏం చెప్తున్నట్టు ఇంకా డిప్రెషన్లో ఉంటే డ్రగ్స్కి అలవాటు పడాలా అనేది రాంగ్ తీసుకుంటారు యూత్. ఆయన డెమోగ్రఫిక్స్ చూస్తే ఆబ్వియస్లీ యూతే ఉంటుంది కదా. వాట్ ఎవర్ ద నంబర్ ఇస్ ఫాలోయింగ్ మెజారిటీ టీనేజర్సే ఉంటారు, 18 to 24 వాట్ ఎవర్. సో యూ హ్యావ్ టు బీ ఆర్ ఇప్పుడన్నా ఇలా వచ్చి మేబీ యూ కెన్ టాక్ సే ఆయన వర్షన్ ఏంటి, ఇలా నేను తప్పు, నన్ను ఇలా ఫాలో అవ్వకండి, మీరు ఇలా తప్పు చేశాను, దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్ అంటే మేబీ డ్యామేజ్ కంట్రోల్ అవుతుందేమో. ఓకే రైట్. సో అండ్ రాహుల్ గారు, అంటే ఇటువంటి విషయాలు ఎక్కువగా ఎందుకు మీడియాలో వైరల్ అవుతాయి అంటే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ గురించి డెఫినెట్గా ఏం జరిగినా కానీ అందరూ చూస్తూ ఉంటారు, వాళ్ళ గురించి మాట్లాడుతూనే ఉంటారు. సో అప్పుడు కోర్స్ పేరెంట్స్ వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిల గురించి ఇట్లా న్యూసెస్ వస్తున్నాయంటే. అండ్ ఇంకా ఇప్పుడు అమ్మాయి విషయంలో కూడా అమ్మాయి గురించి అందరికీ తెలిసింది, అమ్మాయే డైరెక్ట్గా చెప్పారు. సో ఏం జరిగింది, ఎలా యూజ్ చేసుకున్నారు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ బాధపడే సిచ్యువేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళ సిచ్యువేషన్లో ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళ గురించి వీళ్ళందరూ కూడా వాళ్ళను ఫాలో అవుతూ ఏమైపోతారు అనే దాని వెర్షన్లో చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు పేరెంట్స్ ఆవేదన వాళ్ళది.
ఇంత న్యూసెన్స్ చేస్తున్నారు, సో మా వాళ్ళని కావాలని డిఫేమ్ చేస్తున్నారు అనేది వెర్షన్ వాళ్ళది. సో రియల్ సిచ్యువేషన్ అంటే సెలబ్రిటీస్ ఇట్లా చేసినప్పుడు సో బేసిక్ ఇప్పుడు యాక్టివిస్టులు అయినా మీడియా అయినా సో ఎలా స్పందించాలి? ఈవెన్ న్యాయస్థానాలు కూడా. సో ఆయన అడ్వకేట్ ఎంటర్ అయ్యి తర్వాత ఆయన కూడా ఆయన వెర్షన్ ఆయన చెప్పారు. సో ఎలా స్పందించాలంటారు? సి బేసికలీ at the end of the day ఈయన చెప్పినట్టు వీఆర్ ఆల్ హ్యూమన్స్ కదా. సో వీ కేమ్ ఫ్రమ్ ద రూట్స్ అండ్ వీ బికేమ్ ద సో కాల్డ్ స్టేటస్. మనకు స్టేటస్, ఒక ఐడెంటిటీ సంపాదించుకున్నాం. నేను ఒక 2 days బ్యాక్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఇలాగే చెప్పాను అనమాట. వాళ్ళ మదర్ ఫాదర్కి ఎంత బాధ ఉంటుందండి, కొడుకు కానీ అమ్మాయి కానీ ఇట్లా రోడ్డు ఎక్కారు, పచ్చిగా మాట్లాడుకుని రోడ్డు మీద ఉన్నారంటే పీపుల్ ఆర్ వాచింగ్ దేర్ స్టోరీ. వాట్ ఎవర్ ద పర్సనల్స్ తీసుకొచ్చి బయట పెట్టేసుకున్నారు. అది ఆయన ఇల్లీగల్ యాక్టివిటీ చేయనివ్వండి, ఈ అమ్మాయిని ఇట్లా యూజ్ చేసుకోవడం కానివ్వండి. సో జనరల్లీ వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ పేర్లు, వాళ్ళ పేరెంట్స్ పేర్లు, వాళ్ళవి ఇవన్నీ వచ్చి బయటకి ఉన్నాయి. కానీ ఇలాంటివి రాకుండా ఉండేవి చాలా ఉన్నాయి. పీపుల్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ దేర్, సో మెనీ పీపుల్ ఆర్ అండర్ ద కవర్ వేర్ ఏం జరుగుతోంది మనకు అనేది. సో నేను షణ్ముఖ్ కానీ ఆ సో కాల్డ్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి కానీ బీ స్ట్రాంగ్, బికాజ్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఇట్ విల్ పాస్, డెఫినెట్లీ ఇట్ విల్ పాస్. బట్ వీ హ్యావ్ టు బీ మోర్ కరేజియస్ వెన్ దే కమ్ బ్యాక్. అంటే వాళ్ళ లోపలికి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చాక వాళ్ళకి అనే స్ట్రెంగ్త్ అండి. వీళ్ళు కూడా ఇంకా ఏం చేయలేరు కదా. బట్ దీస్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ దట్ మై పేరెంట్స్ స్టూడ్ బిసైడ్ మీ, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా లీగల్ అడ్వైజర్ ఉన్నారు, గవర్నమెంట్ కూడా నాకు ఏదోలా సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఆయన బయట లోపలికి వెళ్ళకుండా ఉన్నారు. జనరల్లీ ఆ కేసులో ఒక్క 1 gram అయినా ఎంత దొరికినా కూడా దే హ్యావ్ టు బీ రిమాండ్ ఫర్ 14 days. దెన్ ద టెస్ట్ విల్ హ్యాపెన్. అది ఇట్స్ అ రూల్. బట్ ఫై గాడ్స్ గ్రేస్ యు ఆర్ అవుట్ సైడ్ డ్యూ టు సమ్ సర్కమ్స్టాన్సెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ద గవర్నమెంట్ విల్ టేక్ ఎన్ యాక్షన్ బికాస్ ఇట్ షుడ్ నాట్ రిపీట్ ఫర్ ద అదర్ పర్సన్. మీరు ఇంకా గమనిస్తే మీరు ఒక 3-4 ఒక 1.5 yearలో ఆల్ ఆర్ యూట్యూబర్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద సో కాల్డ్ సెలబ్రిటీస్ హూ గాట్, కాకుండా యూట్యూబర్స్. సో వీళ్ళు ఇంత అడిక్ట్ అయ్యి వీళ్ళు చెప్పడం వల్లే కదా బయట ఇప్పుడు నేను తీసుకుంటున్నాను నా ఫ్రెండ్కి చెప్తే నా ఫ్రెండ్ వచ్చి నాతో కూర్చుంటాడు. ఇక్కడి నుంచి ఆ మౌత్ ద్వారానే పోతుంది కదా, పలానా వాళ్ళ దగ్గర దొరుకుతుందా మనం వెళ్దాము అని, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో దీన్ని బేస్ చేసుకొని ఎవరైనా ఇప్పుడు యూట్యూబ్లో ఒక వీడియోస్ పెట్టి మనం ఆ వ్యూస్ చూసి మనం ఏదైతే ఎర్నింగ్ చేసుకుంటున్నామో దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా ఉండడానికి వీళ్ళకి ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఇట్ విల్ బీ ఏ గుడ్ అడ్వాంటేజ్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ సస్టైనింగ్ త్రూ దిస్ లైఫ్. సెకండ్ రీజన్, వాట్ ఎవర్ ద నెగటివ్ కమెంట్స్ మీరు ఇందాక నేను చెప్తున్నప్పుడు చెప్దాం అనుకున్నాను. I obviously respect whoever keep the negative comments because they love their person. అది నిజమైన అబద్ధమైన మా అన్న ఇలా చేయడు, మా అక్క ఇలా చేయదు అని వాళ్ళు నమ్ముతారు. కాబట్టి మీరు అదేమి ఉండండి, ఆయన బయటకు వచ్చాక కూడా ఇదే సపోర్ట్ ఇచ్చి ఆయనకి బూస్టప్ ఇవ్వండి, ఏం కాదన్నా మేము ఉన్నాము అని. బట్ యాక్సెప్ట్ ద ట్రూత్ దట్ హీ హాస్ టేకెన్. ద పర్సన్ హ్యాస్ బీన్ ఇన్ ఏ అలిగేషన్, అది యాక్సెప్ట్ చేయండి. మీరు పెట్టండి, 10 మందిని తిట్టండి, ఏదైనా చేయండి, బికాస్ యూ లవ్ దట్ పర్సన్, ఐ యాక్సెప్ట్ ఇట్, ట్రూలీ యాక్సెప్ట్ ఇట్. బట్ ద సెకండ్ థింగ్ ఇస్ యూ జస్ట్ బూస్ట్ అప్ హిమ్ వన్స్ హీ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. అదొక 10 days ఉంటుందా, 5 days ఉంటుందా, 1 day ఉంటుందా, ఏదైనా ఉంటుందా, బట్ యూ బూస్ట్ అప్ హిమ్ సో దట్ హీ విల్ నాట్ డూ దిస్ మిస్టేక్ అగైన్. ఆ పర్సన్ చెయ్యడు, అది ఎవరైనా కానండి, మేల్ ఆర్ ఫీమేల్. ఒక్కసారి నీకు అదే పాజిటివిటీ నువ్వు అదే కంటిన్యూ చేసి సో కాల్ వర్గం ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు తిట్టేవాళ్ళు తిడతారండి, నువ్వేంద్ర మళ్ళీ ఇలా చేస్తావేమో అని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఆ పర్సన్ ఇంకొకసారి చేయకుండా ఉండడానికి, ఇప్పుడు బయటకు వచ్చేసాడంటే మనం అనుకున్నట్టు ఆయన కాల్ రేసి నేను చేశాను, నేను లోపలికి కూడా వెళ్ళక బయటకు వచ్చానని మళ్ళీ చేస్తాడు. బట్ శిక్ష పడి లేకపోతే వాట్ ఎవర్ ద లీగల్ థింగ్స్ ప్రొసీడింగ్స్ అయ్యాక తను ఎప్పుడైతే వచ్చాడో, సో కాల్ కమెంటర్స్ హూ ఆర్ లవింగ్ దట్ ఎక్స్ పర్సన్, దే హ్యాస్ టు సపోర్ట్ హిమ్ టు బూస్ట్ అప్, నాట్ టు డూ ద మిస్టేక్ విచ్ విల్ నాట్ ఇంపాక్ట్ అన్ అదర్. ఓకే, ఇప్పుడు ఈయన ఉన్నారండి సో కాల్, సో అన్న మీరు కూడా ఇలా చేస్తారా, ఆయన చేశాడు కదా అని అడగచ్చుగా, అడిగే వాళ్ళు కూడా ఉంటారుగా జనరల్లీ. పీపుల్ క్వశ్చన్ కదా, నువ్వే మాట్లాడుతున్నావు, నువ్వు కూడా చేయమని గ్యారంటీ ఏంటి అని అడిగే క్వశ్చన్ కూడా ఉంటారు. సో ఇలాంటివన్నీ మాటలు రాకుండా ఉండాలి అంటే అతనికి ఒక యాక్షన్ పడాలి. దానికి వాళ్ళ పేరెంట్స్ కూడా ఎస్ నా కొడుకు తప్పు చేశాడు, శిక్ష పడింది, మేము చూసుకుంటాము, ఇంకోసారి ఇలా చేయకుండా ఉండాలి. ఇట్ విల్ ఇంపాక్ట్ అండ్ ఇట్ విల్ స్టాప్ ఎట్ దట్ పాయింట్ అండి. దీంతో చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కరు భయపడుతూనే ఉంటారు వాట్ విల్ హ్యాపెన్. ఓకే రైట్. సో మీరేం చెప్తారు ఫైనల్గా? ఫైనల్గా ఏం లేదు, అంటే హై అనేది మనము లైఫ్లో వర్క్ నుంచి తీసుకుందాం, టేక్ ఫ్రమ్ హై అనేది ఫ్యామిలీ నుంచి తీసుకుందాం, నాట్ ఫ్రమ్ ద
సబ్స్టెన్సెస్. సో సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్. ఇది వేరే అవెన్యూస్ ఉన్నాయి, కన్సల్ట్ డాక్టర్. ఈ డిప్రెషన్ ఇదంతా ఉంటే నేను చెప్పడం ఈజీయే నాకు, బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ కదా. ఇట్స్ నాట్ అడ్వైజబుల్ టు డూ సంథింగ్ అగైన్స్ ద లా. సో అలా చేయండి. అండ్ సొసైటీలో చాలా జరుగుతుంది, చాలా కేసెస్ వస్తాయి, బట్ ఇవి లైమ్లైట్లో ఎప్పుడు వస్తాయంటే సెలబ్రిటీస్, ఫిల్మ్ స్టార్స్, పొలిటీషియన్స్ సన్స్ వీళ్ళు దొరికినప్పుడే వస్తుంది. సో యా, వాట్ ఎవర్ ఇస్ రైట్, ఆబ్వియస్లీ మనం ఏం చెప్తాం ఇంకా లెట్ లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అనే చెప్పగలుగుతాం. అలా చెప్పి ముగిస్తాం. ఇలాంటివి జరగకూడదు. ఇలాంటి డిస్కషన్స్ నాకు కొంచెం ఆక్వర్డ్గానే అనిపిస్తాయి. ఇలా ఒకళ్ళు అల్టిమేట్లీ ఈజ్ కమరాడరీలో ఉన్నాడు ఆయన క్యాండిడేట్. సో వీ హ్యావ్ సీనియస్ కాంటెంట్ చూసాం, వెరీ అన్ఫార్చునేట్, బట్ యా థింగ్స్ షుడ్ ఫాల్ ఇన్ ప్లేస్. అందరికీ జస్టిస్ జరగాలి. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగైన్స్ట్ ఎనీబడి. నేనేం స్టోరీస్ ఏం రన్ చేయలేదు, జస్ట్ ఒకటి రిపోర్ట్ చేసా అంతే, ఏం జరిగింది అని చెప్పామంతే. థ్యాంక్ యూ నవీన్ గారు అండ్ రాహుల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.